కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకొని హస్తినాపురానికి వస్తాడు. తన 100 మంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు. కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురెళ్ళి బోరున విలపిస్తాడు. చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుడిని చూసి కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ధృతరాష్ట్రుడి దుఃఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు. అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచి జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తు భగవంతుడివైన నువ్వు ఎందుకు ఆపలేకపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు చూశావు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకి 100 మంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలుగజేశావని నిలదీస్తాడు. అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు. ఓ రాజా, ఇదంతా నేను చేసింది కాదు, నేను జరగనిచ్చింది కాదు. ఇది ఇలా జరగడానికి, నీకు పుత్రశోకం కలగటానికి అన్నింటికీ కారణం నువ్వు, నీ కర్మ. 50 జన్మల క్రితం నువ్వొక కిరాతకుడివి. ఒకరోజు వేటకి వెళ్ళి రోజంతా వేటాడిన నీకు ఏమీ దొరకక ఒక అశోక వృక్షం మీద 2 గువ్వల జంట వాటి గుడ్లతో నివసిస్తున్నాయి. వాటిని చూసి నువ్వు చంపబోగా ఆ 2 పక్షులు ఆ బాణాన్ని తప్పించుకొని బతకగా, కోపంతో ఆ గూట్లో ఉన్న 100 గుడ్లను ఆ 2 పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు. తమ కంటి ముందే తమ 100 పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి. ఆ పక్షుల గర్భశోకం నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపము నుండి, కర్మబంధం నుండి విడిపించింది. నువ్వు ఎన్ని జన్మలెత్తినా, ఎక్కడ ఉన్నా, ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది. వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింపజేస్తుంది. కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు అని అంటాడు. ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించిన మళ్ళీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు. కర్మ అంత వదలని మొండిదే అయితే 50 జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నించాడు. అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి, ఓ రాజా, 100 మంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి, ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ 50 జన్మలు నువ్వు ఈ 100 మంది పుత్రులను పొందడానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు. 100 మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది అని. అది విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోయాడు. మనం జన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాన్ని ఒక్క చెడ్డ పనితో తుడిచిపెట్టుకుపోతాయి అని కృష్ణుడి అంతరార్థం.